Hi and welcome to my channel. This is Jay Prakash. Today I am going to explain about the lesson To Serve with Love written by E.R. Braithwaite. This is from Intermediate Second Year English, Part 2nd. Thank you. So here the teacher is saying thanks to the student Miss Pamela Dare. అంటే ఇక్కడ టీచర్ థ్యాంక్ యూ అంటున్నట, ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు. ఎవరికి? పమేలా డేర్ అనేటువంటి ఒక విద్యార్థినికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఆమె క్లాస్లోకి పర్మిషన్ లేకుండా దూసుకొచ్చింది కదా. అప్పుడు ఏమన్నాడు, ఇప్పుడు ఈమె ఫస్ట్ మెథడ్లో ఎలా రావాలనో చెప్తుంది అన్నాడు కదా. అంటే సెకండ్ మెథడ్లో అమర్యాద లోపలికి వచ్చింది, ఫస్ట్ మెథడ్లో డిగ్నిటీ ఎలా వస్తుందో ఆమె బయటికి వెళ్ళి మళ్ళీ వస్తుంది అనగానే ఆమె బయటికి వెళ్ళి మళ్ళీ రాగానే అప్పుడు టీచర్ ఫీల్ అయినాడు. అబ్బా, నేను అన్నదానికి ఆమె స్పందించి బయటికి వెళ్ళి మళ్ళీ ఫస్ట్ మెథడ్లో వచ్చింది కదా అని చెప్పేసి థ్యాంక్స్ చెప్పిండు, థ్యాంక్ యూ అన్నాడు. యాజ్ ఫ్రమ్ టుడే దేర్ ఆర్ సర్టెన్ కోర్టసీస్ విచ్ విల్ బీ అబ్జర్వ్డ్ ఎట్ ఆల్ టైమ్స్ ఇన్ దిస్ క్లాస్ రూమ్. అంటే ఇక నుండి ఈ క్లాస్ రూమ్లో అందరూ కూడా, విద్యార్థులందరూ కూడా కొన్ని మర్యాదలు పాటించాలి అని చెప్తా ఉన్నాడు. మై సెల్ఫ్ యూ విల్ అడ్రస్ యాజ్ మిస్టర్ బ్రేత్వైట్ ఆర్ సార్. మీరు ఎవరైనా సరే నన్ను పిలవాలి అనుకుంటే మిస్టర్ బ్రేత్వైట్ అని పిలవండి, లేదా సార్ అని పిలవండి. అంటే ఏదైనా ఒకటి. ద చాయిస్ ఈజ్ యువర్స్. అంటే అవకాశం మీకే ఇస్తున్నా. మీరు నన్ను మిస్టర్ బ్రేత్వైట్ అని పిలుస్తారా లేదా సార్ అని పిలుస్తారా, అది మీకే చాయిస్ ఇస్తున్నా. ద యంగ్ లేడీస్ విల్ బీ అడ్రస్డ్ యాజ్ మిస్. అంటే పెళ్లి కానటువంటి అమ్మాయిలందరినీ కూడా ఎలా పలకరించాలి అంటే మిస్ అని సంబోధించాలి. అండ్ ద యంగ్ మెన్ విల్ బీ అడ్రస్డ్ బై దేర్ సర్నేమ్స్. అంటే అలాగే యంగ్ మెన్ అంటే మగవాళ్ళని ఎలా పిలవాలట, వాళ్ళ యొక్క సర్నేమ్తో పిలవాలి అంటున్నాడు. ఉదాహరణకు మిస్టర్ క్లింటన్, మిస్టర్ గంగూలీ, మిస్టర్ టెండూల్కర్, సచిన్ టెండూల్కర్. సచిన్ అంటే పేరు, టెండూల్కర్ అంటే ఇంటి పేరుగా, మిస్టర్ టెండూల్కర్ అని ఇలా పిలిస్తే బాగుంటుంది అని ఆయన చెప్తా ఉన్నాడు. ఐ హ్యాడెంట్ ప్లాన్డ్ ఎనీ ఆఫ్ దిస్. అంటే ఇలా అనాలి అనేటువంటి విషయం గురించి నా దగ్గర ఏం ప్లాన్స్ లేవు. బట్ ఇట్ వాజ్ అన్ఫోల్డింగ్ ఆల్ బై ఇట్ సెల్ఫ్ అండ్ ఐ హోప్డ్ ఫిట్టింగ్ ఇన్ టు ప్లేస్. అంటే అనుకోకుండా నాకు ఫ్లోలో వచ్చింది, నేను చెప్తున్నా ఇలా పలుకుతే ఇలా అంటే బాగుంటుంది అని. దెర్ వాజ్ ఎ జనరల్ గే ఆస్పెక్ట్ దిస్ ఫ్రమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అలైక్. అంటే ఈ సమయంలో అబ్బాయిల దగ్గర నుండి అమ్మాయిల దగ్గర నుండి ఒక డిస్కస్ మొదలైందట. వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. ఏంటిది, మేము అలా ఎందుకు పిలవాలి, ఇప్పటిదాకా మేము ఒక పేరు పెట్టి పిలిచినాము, అట్లాగే పిలుస్తాము, ఇప్పుడు మీరు అన్నట్టుగా మిస్ అని అలాగే సర్నేమ్తో ఎందుకు పిలవాలి అన్నట్టుగా వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. పాటర్ వాజ్ ద ఫస్ట్ ప్రొటెస్ట్. అలా అనుకుంటూ ఉన్నప్పుడు పాటర్ అనే ఒక అబ్బాయి, పాటర్ అంటే ఏంటి, పాటర్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఏ బాయ్. అంటే ఒక అబ్బాయి పేరు పాటర్ అన్నట్టు. సో పాటర్ అనే అబ్బాయి లేచి నిలబడి ప్రొటెస్ట్ అంటే నిరసన వ్యక్తం చేసిండట. సార్తో అంటున్నాడు, వై షుడ్ వీ కాల్ దెమ్ మిస్, వీ నో దెమ్. సార్, మేము వాళ్ళను మిస్ అని ఎందుకు పిలవాలి సార్, వాళ్ళు మాకు తెలుసు కదా, వాళ్ళు కొత్తగా ఏమన్నా మాకు ఇప్పటి నుండో తెలుసు, వాళ్ళు ఏదో ఒక పేరు పెట్టి పిలుస్తున్నాం, ఇప్పుడు మీరు అన్నట్టుగా వాళ్ళు మిస్ అని ఎందుకు పిలవాలి అన్నట. కానీ టీచర్ యొక్క ఉద్దేశం ఏంటిది, పెళ్ళిగా అన్నటువంటి వాళ్ళని మిస్ అనాలి, పెళ్ళి అయితే మిస్సెస్ కదా, కాబట్టి మిస్ అంటే బాగుంటుందని సార్ చెప్పిండు. వాట్ ఈజ్ యువర్ నేమ్. అప్పుడు టీచర్ ఏమన్నా అంటే నీ పేరేంటి అన్నాడు. పాటర్ అన్నాడు. ఐ బెగ్ యువర్ పార్డన్, మళ్ళీ చెప్పు అన్నాడు. పాటర్ సార్. అప్పుడు అర్థమైందట, మళ్ళీ చెప్పమని ఎందుకన్నాడు సారు అంటే, నేను సార్కు రెస్పెక్ట్ ఇవ్వలేదు, సార్ అనే పదవిని వాడలేదు కదా. సో నీ పేరేంటి అన్నప్పుడు పాటర్ సార్ అనాలి, అనలేదు కదా, కాబట్టి సారు అట్లా మళ్ళీ చెప్పమన్నాడు కదా అని చెప్పేసి ఐ బెగ్ యువర్ పార్డన్ అంటే మళ్ళీ చెప్పు అన్నాడు కదా. అనగానే అప్పుడు పాటర్ సార్. అప్పుడు పాటర్ అంటే ఉన్నాడు, సార్ నా పేరు పాటర్ అంటే పాటర్ సార్ అన్నాడట. ద సార్ వాజ్ సమ్వాట్ డిలేడ్. సార్ అనే పదం ఇంకా లేట్గా వచ్చింది. అంటే ఫస్ట్ పాటర్, తర్వాత సార్ అన్నాడు. అంటే సార్కు రెస్పెక్ట్ ఇచ్చింది కదా, సార్ అనే పదం అయితే యూజ్ చేసిండు అన్నట్టు. థ్యాంక్ యూ పాటర్. అంటే సార్ అనే పదాన్ని యూజ్ చేస్తున్నాడు అంటే కొంత రెస్పెక్ట్ అనేది ఇవ్వడం నేర్చుకున్నాడు. అంటే సార్కి రెస్పెక్ట్ ఇస్తున్నాడు అంటే మర్యాద నేర్చుకుంటున్నాడు. కాబట్టి సారు హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్ యూ పాటర్ అన్నాడు. నౌ ఈజ్ దేర్ ఎనీ యంగ్ లేడీ ప్రజెంట్ హూమ్ యూ కన్సిడర్ అన్వర్తి ఆఫ్ యువర్ కోర్టసీస్. అంటే ఇక్కడ ఎవరైనా ఒక యంగ్ లేడీ ఇలాంటి మర్యాదలకు అర్హత లేని వారు ఉన్నారా అంటే, అర్హత లేని వారు ఎవరు, పెళ్ళైన వాళ్ళు. పెళ్ళైన వాళ్ళను మిస్ అనరాదు కదా. కాబట్టి
మిస్ అని పలకరించడానికి లేదా సంబోధించడానికి అర్హత లేనటువంటి స్త్రీ ఎవరైనా ఉన్నారా అని అన్నట. సార్, ఈజ్ దర్ ఎనీ వన్ ఆఫ్ దీస్ యంగ్ లేడీస్ హూ యూ థింక్ డస్ నాట్ డిజర్వ్ టు బి అడ్రస్డ్ యాజ్ మిస్. మళ్ళీ అంటున్నట, ఇక్కడ ఉన్నటువంటి గర్ల్స్లలో ఎవరైనా సరే మిస్ అని పలకడానికి, మిస్ అని సంబోధించడానికి అర్హత లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని సార్ అన్నట. అంటే with one accord, the girls turned to look at Potter as if daring him. He quailed visibly before their concerted eyes and said, "No, sir." అంటే అప్పుడు అమ్మాయిలంతా కూడా పాటను సీరియస్గా వస్తున్నారట. చూడగానే పాటకు అర్థమైంది, అబ్బో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మిస్ అనే పిలవాలి, ఎందుకంటే వాళ్ళు ఎవరికి కూడా పెళ్లి కాలేదు కాబట్టి నో సార్, లేదు అని అన్నాడు సార్. అంటే ఇక్కడ సార్ ఏమన్నాడు, మిస్ అని పిలవడానికి అర్హత లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే నో సార్, లేరు సార్, అంటే అందరికీ అర్హత ఉంది అన్నట్టుగా అప్పుడు యాక్సెప్ట్ చేస్తూ అన్నట్టు ఎవరు, పాటర్. యూ షుడ్ రిమెంబర్ పాటర్ దట్ ఇన్ ఏ లిటిల్ వైల్ ఆల్ ఆఫ్ యూ మే బీ ఎక్స్పెక్టెడ్ టు ఎక్స్ప్రెస్ దీస్ కోర్సెస్ యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ జాబ్స్. అంటే మళ్ళీ టీచరు పాటర్తో అంటున్నాడు, పాటర్ ఒక విషయం జాగ్రత్తగా గుర్తుంచుకో అంటున్నాడు. భవిష్యత్తులో నీవు ఏదైనా సరే జాబ్ చేస్తే, లేదా మీరందరూ భవిష్యత్తులో మీరు ఏదైనా సరే జాబ్ చేస్తే అప్పుడు జాబ్ చేసేటువంటి ఆఫీసులో ఇలాంటి మర్యాదలు పాటించాలి అంటున్నాడు. అంటే మనం జాబ్ చేస్తున్నప్పుడు ఆఫీసులో ఇతరులకు రెస్పెక్ట్ ఇవ్వడం, అలాగే వాళ్ళ దగ్గర నుండి రెస్పెక్ట్ పొందడం అనేది చాలా అవసరం కదా. కాబట్టి మీ భవిష్యత్తులో మీరు జాబ్ చేస్తున్నప్పుడు ఇలాంటి మర్యాదలు పాటించడం అనేది చాలా అవసరం. ఇట్ వుడ్ బీ హెల్ప్ఫుల్ టు యూ టు బికమ్ అకస్టమ్డ్ టు గివింగ్ అండ్ రిసీవింగ్ థింగ్. అంటే మీరు ఉద్యోగం చేస్తున్న చోట ఇలాంటివి పాటించడం మీకు ఎంతో హెల్ప్ఫుల్గా అంటే సహాయకరంగా ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఇలాంటి మర్యాదలు పాటిస్తారో అప్పుడు మీకు ఇతరులు కూడా రెస్పెక్ట్ ఇస్తారు. ఎందుకంటే గివ్ ద రెస్పెక్ట్, టేక్ ద రెస్పెక్ట్ కదా. అంటే మీరు ఇతరులకు రెస్పెక్ట్ ఇస్తేనే వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇస్తారు. ఇది భవిష్యత్తులో మీరు ఉద్యోగం చేసే చోట అవసరమని టీచర్ అంటున్నాడు. ఐ వాక్డ్ అరౌండ్ మై డెస్క్ అండ్ సాట్ ఇన్ మై చైర్. అంటే తన యొక్క డెస్క్ చుట్టూ నడుచుకుంటూ వెళ్ళి తన యొక్క చైర్లో కూర్చున్నాడు టీచర్. ఫర్ ద టైమ్ బీయింగ్ ఎట్లీస్ట్ దే వర్ లిజనింగ్. ఇప్పుడు వాళ్ళంతా కూడా వింటున్నారు, విద్యార్థులంతా కూడా సార్ చెప్పే మాటల్ని వింటున్నారు. రియలీ లిజనింగ్ టు మీ. వాస్తవానికి వీళ్ళందరూ కూడా చాలా చక్కగా వింటున్నారు. మేబీ దే వుడ్ నాట్ అండర్స్టాండ్ ఎవ్రీ వర్డ్. అంటే ప్రతి పదము వాళ్ళకి అర్థం కాకపోయినా సరే చెప్పే విషయాలు అర్థమయ్యాయి కాబట్టి వింటున్నారు. బట్ దే వుడ్ గెట్ ద జనరల్ ఇంపోర్ట్ ఆఫ్ మై రిమార్క్స్. అంటే తాను చెప్పే మాటల యొక్క భావం వాళ్ళకు అర్థమవుతుంది. థర్డ్ పాయింట్, ద నెక్స్ట్ పాయింట్ కన్సర్న్స్ ద జనరల్ డిపోర్ట్మెంట్ అండ్ కాంటాక్ట్ ఆఫ్ ద క్లాస్. అంటే తర్వాత ఏం విషయం చెప్తున్నాను అంటే డిపోర్ట్మెంట్ అండ్ కాండక్ట్ చెప్తా ఉన్నాడు. డిపోర్ట్మెంట్ అంటే ఏంటి, చక్కటి నడక, అంటే మంచి నడక. కాండక్ట్ అంటే మంచి ప్రవర్తన అనేటువంటిది విద్యార్థులందరికీ కూడా చాలా అవసరం అని చెప్తా ఉన్నాడు. ఫస్ట్ ద యంగ్ లేడీస్, ఫస్ట్ ఆడవాళ్ళకి చెప్తా ఉన్నాడు. ఏంటి, దే మస్ట్ అండర్స్టాండ్ దట్ ఇన్ ఫ్యూచర్ దే మస్ట్ షో దెమ్సెల్వ్స్ బోత్ వర్తీ అండ్ అప్రిషియేట్ ఆఫ్ ద కోర్టసీస్ వీ మెన్ విల్ షో దెమ్. అంటే ఫస్ట్ అమ్మాయిలకు చెప్తా ఉన్నాడు. ఏమంటున్నానంటే భవిష్యత్తులో మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క నడక ఎట్లా ఉండాలంటే వర్తి చాలా విలువ కలిగే విధంగా, అలాగే అప్రిషియేటివ్ అంటే ఇతరులు మెచ్చుకునే విధంగా ఉండాలి. అంటే మేము మిమ్మల్ని మెచ్చుకునేవిలా మీ యొక్క నడక కావచ్చు, మీ యొక్క ప్రవర్తన కావచ్చు ఉండాలని చెప్తా ఉన్నాడు. వీ మెన్ విల్ షో దెమ్, మేము కూడా అలాగే ఉంటాము అన్నాడు. అంటే మగవాళ్ళమైనటువంటి మేము అలా మీకు రెస్పెక్ట్ ఇస్తాము, మీరు కూడా మాకు రెస్పెక్ట్ ఇవ్వాలి అని అంటున్నాడు. యాజ్ పాటర్ సెడ్ వీ నో యూ. అంటే పాటర్ చెప్పినట్టుగా మీరు మాకు తెలుసు. వీ షల్ వాంట్ టు ఫీల్ ప్రౌడ్ టు నో యూ. అంటే మీకు ఓ విషయం తెలుసా, మేము చాలా గర్వంగా ఫీల్ అవ్వాలనుకుంటున్నాం. అంటే ఇక్కడ టీచర్స్ ఎప్పుడు గర్వంగా ఫీల్ అవుతారంటే విద్యార్థులందరూ కూడా గొప్ప స్థాయికి ఎదిగినప్పుడు, మంచి పొజిషన్లో ఉన్నప్పుడు టీచర్స్ గర్వంగా ఫీల్ అవుతారు. కాబట్టి మేము గర్వంగా ఫీల్ అవ్వాలంటే మీరు యొక్క ప్రవర్తన అట్లా ఉండాలి. అండ్ జస్ట్ హౌ ప్రౌడ్ వీ షల్ ఫీల్ విల్ డిపెండ్ ఎంటైర్లీ ఆన్ యూ. అంటే మేము గర్వంగా ఫీల్ కావాలంటే, మేము గొప్పగా చెప్పుకునే విధంగా ఉండాలంటే అది మీ మీదనే ఆధారపడి ఉంటుంది, విద్యార్థులైనటువంటి మీ మీద. మీ విద్యార్థులందరూ కూడా మంచి ప్రవర్తన కలిగి ఉండి, మంచి నడకను కలిగి ఉండి గొప్ప స్థాయికి చేరుకున్నప్పుడే మేము గొప్పగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అది మీ మీదనే ఆధారపడి ఉంటుంది అని అంటున్నాడు. దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్ విచ్ నీడ్ అటెన్షన్
and I have asked Mrs. Daly once to discuss them with you in your domestic science period today. ఇంకేమంటున్నాడంటే ఈరోజు మీకు సైన్స్ చెప్పేటువంటి టీచర్ మిస్సెస్ డేలీ వన్స్తో నేను మాట్లాడాను అని అంటున్నాడు. అంటే మిస్సెస్ డేలీ వన్స్ ఎవరంటే వాళ్ళకు సైన్స్ చెప్పే సైన్స్ టీచర్ అన్నట్టు. సో ఆమెతో ఒక విషయం మాట్లాడాను. ఏంటిదంటే మీరు ఎలా నీట్గా ఉండాలి, ఎలా శుభ్రత పాటించాలి, ఎలా నీట్గా డ్రెస్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలు సైన్స్ టీచర్ చెప్తే బాగుంటుంది కదా. సో ఆ మేడంతో మాట్లాడాను. దిస్ లాస్ట్ బిట్ వాజ్ రైట్ ఆఫ్ ద కఫ్. ఐ వుడ్ హ్యావ్ టు సీ మిస్సెస్ డైలీ వన్స్ అబౌట్ ఇట్ డ్యూరింగ్ రిసెస్ బట్ ఐ ఫెల్ట్ షూర్ షీ వుడ్ హెల్ప్. అంటే యాక్చువల్గా మేడంను కలవలేదట, అనుకోకుండా ఫ్లోలో వచ్చింది, కలిశాను అని. కానీ ఏమంటున్నాడు, అయినా సరే బ్రేక్ టైంలో అవన్నీ కలుస్తా, ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తుంది అని అంటున్నాడు. ఎవరు? టీచర్. నౌ ద బాయ్స్. ఇప్పుడు టీచరు బాయ్స్కు కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాడట. ఐ హావ్ సీన్ స్టీవ్ డోర్స్ అండ్ లాంగ్ షోర్మెన్ హూ లుక్డ్ అలాట్ క్లియర్ అండ్ ఐడియా. అంటే అంటే ఇక్కడ టీచర్ చెప్తా ఉన్నాడు, ఐ హ్యావ్ సీన్ స్టీవ్ డోర్స్, నేను స్టీవ్ డోర్స్ని చూశాను, లాంగ్ షోర్మెన్ చూశాను. వాళ్ళు చేసేటువంటి పని ఇబ్బందికరంగా ఉన్నటువంటి పని అయినప్పటికీ వాళ్ళు నీట్గా మంచి అట్రాక్టివ్గా వాళ్ళు కనిపిస్తారు. అంటే ఇక్కడ స్టీవ్ డోర్స్ అంటే ఏంటి అంటే లోడింగ్ అన్లోడింగ్ చేసేటువంటి లేబర్స్. లాంగ్ షోర్మెన్ అంటే కూడా లోడింగ్ అన్లోడింగ్ చేసేటువంటి లేబర్స్. అంటే షిప్లలో సరుకులను ఎత్తడానికి దించడానికి వర్క్ చేసేటువంటి వర్కర్స్నే స్టీవ్ డోర్స్ లాంగ్ షోర్మెన్ అంటారు. లాంగ్ షోర్మెన్ అంటే అఫిషియల్గా గవర్నమెంట్ చేత అపాయింట్ చేయబడినటువంటి లేబర్సు. స్టీవ్ డోర్స్ అంటే అన్అఫిషియల్గా టెంపరీగా వర్క్ చేసేవాళ్ళు. సో వీళ్ళు లేబర్ వర్క్ చేస్తారు. వీళ్ళేంది షిప్లలో సరుకులను దించడానికి ఎత్తడానికి నియమించినటువంటి సరుకు. ఈ లేబర్స్ కూడా నీట్గా డ్రెస్ వేసుకొని అట్రాక్టివ్ కనబడతారు. దెర్ ఈజ్ నథింగ్ వీక్ అండ్ అన్మ్యాన్లీ అబౌట్ క్లీన్ హ్యాండ్స్ అండ్ ఫేసెస్ అండ్ షూస్ దట్ ఆర్ బ్రష్. అంటే ఇక్కడ అన్మ్యాన్లీ అంటే ఇక్కడ మనము వాస్తవానికి టీచర్ ఏం చెప్తున్నా అంటే క్లీన్ హ్యాండ్స్, నీట్గా చేతులు ఉండాలి, ముఖం నీట్గా ఉండాలా, షూస్ ఎట్లా ఉండాలి, నీట్గా ఉండాలి. అది కావాల్సింది అని అంటున్నాడు. ఏ మ్యాన్ హూ ఈజ్ స్ట్రాంగ్ అండ్ టఫ్ నెవర్ నీడ్స్ టు షో ఇట్ ఇన్ హిస్ డ్రెస్ ఆర్ ద వే ఈ కట్స్ హిస్ హెయిర్. అంటే ఒక మనిషి స్ట్రాంగ్గా ఉన్నాడు అని చెప్పడానికి తన యొక్క మజిల్స్, తన కండలు కనిపించడానికి తన యొక్క డ్రెస్సింగ్ స్టైల్ కాదు, హెయిర్ స్టైల్ కాదు అంటున్నాడు. టఫ్నెస్ ఈజ్ ఏ క్వాలిటీ ఆఫ్ మైండ్. టఫ్గా అంటే దృఢంగా ఉండడం అంటే అది మానసికంగా దృఢంగా ఉండాలి, ఫిజికల్గా కాదు అంటున్నాడు. నథింగ్ టు డూ విత్ మజిల్స్. అంటే దృఢంగా ఉండడం అంటే మన కండలు చూపించడం కాదు, మన మజిల్స్ చూపించడం కాదు, మన మైండ్ స్ట్రాంగ్గా ఉండాలి అంటున్నాడు. ఎందుకంటే ఎగ్జాంపుల్, ఒక ఆయన చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, ఒక ఆయన చాలా వీక్గా ఉన్నాడు. స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తికి మైండ్ స్ట్రాంగ్గా లేదు, వీక్గా ఉన్నటువంటి వ్యక్తికి మైండ్ స్ట్రాంగ్గా ఉంది. సో ఈ స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తికి మైండ్ స్ట్రాంగ్గా లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయన సూసైడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదే ఫిజికల్గా వీక్ ఉన్న మైండ్ స్ట్రాంగ్గా ఉంటే అతనికి వచ్చిన సమస్యను తట్టుకొని నిలబడగలుగుతాడు. కాబట్టి మనిషికి ఫిజికల్ ఫిట్నెస్సే కాదు, మైండ్ స్ట్రాంగ్గా ఉండాలని టీచర్ చెప్తున్నాడు. ఐ సపోజ్ దట్ ఇన్ అబౌట్ ఏ ఇయర్ ఆర్ సమ్ ఆఫ్ యూ విల్ బీ థింకింగ్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్స్. అంటే టీచర్ అన్నాడు, బహుశా ఇంకొక సంవత్సరం అయితే మీరందరూ కూడా అమ్మాయిలతో స్నేహం చేయాలనుకుంటారు. అంటే 10th అయిపోగానే ఇంటర్మీడియట్లోకి వెళ్తారు. ఇంటర్మీడియట్లో ఏమనుకుంటారంటే గర్ల్స్తోని ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటారు. సో అబ్బాయిలు ఏమనుకుంటారంటే నాకు గర్ల్ ఫ్రెండ్ ఉండాలి అనుకుంటారు కదా. సో అలా మీరు అనుకోవచ్చు. బిలీవ్ మీ, నన్ను నమ్మండి. దే విల్ థింక్ యూ మచ్ అట్రాక్టివ్ విత్ క్లీన్ టీత్, హ్యాండ్స్ అండ్ ఫేసెస్ దాన్ వితౌట్. అంటే మరి అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిలతో స్నేహం చేస్తారంటే అబ్బాయిలు ఎట్లా ఉండాలట, క్లీన్ టీత్, పళ్ళు నీట్గా, పళ్ళు శుభ్రంగా ఉండాలి, హ్యాండ్స్ చేతులు శుభ్రంగా ఉండాలి, ముఖాలు కూడా నీట్గా ఉండాలి, అలాగే డ్రెస్సింగ్ స్టైలు, హెయిర్ స్టైల్ మంచిగా ఉంటే అప్పుడు వాళ్ళకు అమ్మాయిలు అట్రాక్ట్ అవుతారు. అట్లాంటి అబ్బాయిలతోనే అమ్మాయిలు స్నేహం చేస్తారని టీచర్ చెప్తా ఉన్నాడు. ఐ గేవ్ దిమ్ ఏ మూమెంట్ టు డైజెస్ట్ దట్. సో వాళ్ళు ఈ విషయాన్ని జీర్ణించుకోవడానికి కొంత టైం ఇచ్చినట. ఎందుకంటే వీళ్ళలో కొంతమంది నీట్గా లేరు, వాళ్ళ హెయిర్ స్టైల్ బాగాలేదు, వాళ్ళ చేతులు నీట్గా లేవు, వాళ్ళ పళ్ళు నీట్గా లేవు, వాళ్ళ షూ సరిగా లేవు. కాబట్టి వాళ్ళు అనుకుంటారు, అరే నా షూ బాగాలేవు అందుకే నాతో ఫ్రెండ్షిప్ చేస్తలేరు అన్నట్టుగా.
నా చేతులు బాగాలేవు, అలాగే నా పళ్ళు శుభ్రంగా లేవు అని అనుకుంటారు కదా, అట్లా ఆలోచిస్తూ ఉంటారు కదా. సో అందుకని కొంత టైం ఇచ్చినట్టు ఆ విషయాన్ని వాళ్ళు జీర్ణించుకోవడానికి. యు ఆర్ ద టాప్ క్లాస్. అప్పుడు మళ్ళీ ఆ విద్యార్థులతో సార్ అన్నాడు, యు ఆర్ ద టాప్ క్లాస్ అంటే మీరు అందరికంటే హయ్యర్ క్లాస్లో ఉన్నారు. టాప్ క్లాస్ అంటే వీళ్ళు 10th క్లాస్ వాళ్ళు. స్కూల్లో 10th క్లాస్ అనేటువంటిది హై క్లాస్, అన్నిటికంటే పెద్ద క్లాస్ కాదు. కాబట్టి టాప్ క్లాస్ అంటే మీరు అందరికంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నారు, టాప్ క్లాస్ మీదే. ద ఆపరేటివ్ వర్డ్ ఈజ్ టాప్. సో మీరంతా కూడా టాప్ స్టూడెంట్స్ అంటుంటారు, అంటే టాప్ స్థానంలో అందరికంటే పై వరుసలో ఉన్నారు. దట్ మీన్స్ యూ మస్ట్ సెట్ ద స్టాండర్డ్ ఇన్ ఆల్ థింగ్స్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద స్కూల్. అంటే మీరు టాప్ స్టూడెంట్స్, హై స్టూడెంట్స్, 10th క్లాస్ స్టూడెంట్స్ అంటే ఎట్లా ఉండాలి, స్కూల్లో ఉన్నటువంటి మిగతా విద్యార్థులందరికీ ఎలా ఉండాలి అంటే మీరు ఆదర్శంగా ఉండాలి. ఫర్ వెదర్ యూ విష్ ఇట్ ఆర్ నాట్, ద యంగర్ వన్స్ విల్ ఏప్ ఎవ్రీథింగ్ యూ డూ ఆర్ సే. అంటే మీరు 10th క్లాస్ వాళ్ళు, మీరు ఏ పని చేసినా కూడా మీకంటే కింది స్థానంలో ఉన్న 9th క్లాస్ కావచ్చు, 8th క్లాస్, 7th క్లాస్, వీళ్ళంతా ఏం చేస్తారు, మిమ్మల్ని ఏప్ ఎవ్రీథింగ్ అంటే అనుకరిస్తారు. మీరు చేసే విషయాన్ని వాళ్ళు ఫాలో అవుతారు, అనుకరిస్తారు. దే విల్ ట్రై టు వాక్ లైక్ యూ. మీరు ఎలా నడిస్తే మీ కింది స్థానంలో ఉన్న వాళ్ళు 9th క్లాస్ కావచ్చు, 8th క్లాస్ అలాగే నడుస్తారు. అండ్ యూజ్ ద వర్డ్స్ యూ యూజ్. మీరు ఎలా మాట్లాడితే మీ కింది తరగతి వాళ్ళు కూడా అలాగే మాట్లాడతారు. అండ్ సో ఫర్ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ హియర్ మచ్ ఆఫ్ దేర్ కాండక్ట్ విల్ బీ యువర్ రెస్పాన్సిబిలిటీ. అంటే మీ కింది తరగతి వాళ్ళ యొక్క ప్రవర్తన మీ యొక్క రెస్పాన్సిబిలిటీ, మీ బాధ్యతనే. మీరు మంచిగా ప్రవర్తిస్తే వాళ్ళు కూడా మంచిగా ప్రవర్తిస్తారు. అంటే మీరు మంచి డిసిప్లిన్ కలిగి ఉంటే వాళ్ళు కూడా మంచి డిసిప్లిన్ అలవరుచుకుంటారు. కాబట్టి వాళ్ళు మంచి డిసిప్లిన్ కలిగి ఉండాలంటే అది మీ యొక్క బాధ్యత. యాజ్ ద టాప్ క్లాస్ యూ మస్ట్ బి టాప్ ఇన్ క్లీన్లీనెస్. అంటే మీరు టాప్ క్లాస్ విద్యార్థులుగా క్లీన్లీనెస్, మంచి నీట్గా ఉండాలి. క్లీన్గా అంటే నీట్నెస్ మెయింటైన్ చేయాలి. డిపోర్ట్మెంట్, చక్కటి నడకను కలిగి ఉండాలి. కర్టసీ, మంచి మర్యాదను పాటించాలి. అండ్ వర్క్, బాగా కష్టపడాలి. ఐ షల్ హెల్ప్ యూ ఇన్ ఎవ్రీ వే ఐ కెన్ బోత్ బై ఎగ్జాంపుల్ అండ్ ఎంకరేజ్మెంట్. అంటే మీకు ఏ సమయంలోనైనా సరే మీకు సహాయం చేయడానికి కావచ్చు, లేదా మీకు ప్రోత్సాహాన్ని అందించడంలో కావచ్చు, మీకు నేను ముందుంటా అన్నట్టు, మీకు ఎప్పుడైనా సరే ప్రోత్సాహం చేస్తా అన్నట్టు, మీకు సహాయం చేయడానికి ముందుంటా. ఐ బిలీవ్ దట్ యూ హ్యావ్ ఇట్ ఇన్ యూ టు బి ఎ ఫైన్ క్లాస్. నేనేమని విశ్వసిస్తున్నా అంటే మీ క్లాసు ఒక మంచి క్లాస్ అవుతుందని, అందరూ మిమ్మల్ని గొప్పగా చెప్పుకునే క్లాసే ఉంటుందని భావిస్తున్నా. ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. అది మీ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీరు టాప్ క్లాస్లో ఉన్నారు, 10th క్లాస్లో ఉన్నారు. ఈ క్లాసు మంచి క్లాసు అనాలంటే ఈ క్లాస్లో ఉన్న విద్యార్థులందరూ మంచి వాళ్ళు అయితేనే అప్పుడు సాధ్యం అవుతుంది. కాబట్టి అది మీ మీదనే ఆధారపడి ఉంటుంది అని చెప్తా ఉన్నాడు. నా ఎనీ క్వశ్చన్స్, ఎవరైనా క్వశ్చన్స్ అడగదలుచుకున్నారా అని సార్ అంటున్నాడు. ఏ హ్యాండ్ షాట్ అప్. ఎవరో ఒకరు చేయి పైకెత్తిరట. ఎస్ మిస్ జోసెఫ్. జోసెఫ్ అంటే ఇక్కడ ఒక అమ్మాయి చేయి పైకెత్తింది. వాట్ అబౌట్ మిస్టర్ వెస్టర్న్. అవును సార్, మీరు చెప్పినటువంటి అన్ని విషయాలు బాగానే ఉన్నాయి, కానీ మరి వెస్టర్న్ గురించి మాట ఏంటి అంటే ఆయన ఒక టీచర్ అన్నట్టు. ఈజ్ నెవర్ టైడీ అండ్ ఈ షూస్ ఆర్ నెవర్ క్లీన్ సార్. సార్ మీరు నీట్గా డ్రెస్ వేసుకున్నారు, ఓకే, నీట్గా షూ వేసుకున్నారు, కానీ మిస్టర్ వెస్టర్న్ అనే సారు అతని షూ ఎప్పుడు కూడా నీట్గా ఉంటాయి, అంత బురదలాగా ఉంటాయి. మరి ఆయన కూడా టీచరే కదా, మరి ఆయన నీట్గా ఉండద్దా సార్ అని మిస్ జోసెఫ్ అన్నాడు. అనగానే థింగ్స్ వర్ లుకింగ్ అప్ ఆల్రెడీ ద సర్ కేమ్ ఈజీలీ. కానీ ఇక్కడ ప్రతిసారి సర్ అనే పదాన్ని యూజ్ చేస్తూ ఉన్నారు. ఏ స్టూడెంట్ అయినా కూడా ఇక్కడ ఈమె కూడా సార్ అని యూజ్ చేస్తూ ఉంది. సార్ అంటే అర్థం ఆమె రెస్పెక్ట్ ఇస్తుంది, మర్యాదలు పాటిస్తుంది అన్నట్టు, అంటే సార్ చెప్పినట్టుగా వింటుంది. మిస్టర్ వెస్టర్న్ ఈజ్ ఎ టీచర్. అప్పుడు సార్ అన్నాడు మిస్టర్ వెస్టర్న్ ఈజ్ ఏ టీచర్ అంటే ఆయన ఒక టీచరు. మిస్ జోసెఫ్ అని జోసెఫ్తో అంటున్నాడు. అండ్ వీ షల్ నాట్ డిస్కస్ హిమ్. కానీ మనము ఆ సార్ గురించి మాట్లాడేటువంటిది కరెక్ట్గా, ఎందుకంటే అతని గురించి మాట్లాడుకునేటువంటి అధికారం మనకు లేదు. ఒక వ్యక్తి గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు అని అంటున్నాడు. సో ఆ టీచర్ గురించి మనం డిస్కస్ చేయడం సరైనది కాదు అని టీచర్ అంటున్నాడు. దెర్ వాజ్ ఎ మర్మర్ ఆఫ్ డీసెంట్ ఎట్ దిస్. అంటే ఈ సమయంలో వాళ్ళంతా కూడా డిస్కస్ చేస్తూ ఉన్నారట. అరే ఎందుకు మాట్లాడద్దు అన్నట్టుగా కావచ్చు, వాళ్ళంతా డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు, గుసగుసలు పెడతా ఉన్నారు. ఐఎమ్ యువర్ టీచర్. మళ్ళీ సార్ అంటున్నాడు ఐఎమ్ యువర్ టీచర్, నేను మీ టీచర్ని.
and I am the one you should criticize if I fail to maintain the స్టాండర్డ్స్ ఐ డిమాండ్ ఆఫ్ యూ. అంటే నేను మీ టీచర్ని, మీరు నన్ను క్రిటిసైజ్ చేయాలంటే, విమర్శించాలనుకుంటే విమర్శించండి. ఎప్పుడు ఇఫ్ ఐ ఫెయిల్ టు మెయింటైన్ ద స్టాండర్డ్స్ ఐ డిమాండ్ ఆఫ్ యూ అంటే నేను చెప్పినట్టుగా ప్రవర్తించకపోతే, మంచి డ్రెస్ వేసుకోకపోతే, నీట్గా షూ వేసుకోకపోతే అప్పుడు మీరు నన్ను విమర్శించండి. కానీ మిగతా సార్ గురించి మాట్లాడితే కరెక్ట్ కాదు. కాబట్టి నేను చెప్పిన దానికి నడుచుకోకపోతే మీరు నన్ను విమర్శించండి అని అంటున్నాడు. దెర్ వాజ్ అన్ అబ్సెన్స్ ఆఫ్ ద సైలెంట్ హాస్టిలిటీ ఆఫ్ ఎస్టర్డే. అంటే ఎస్టర్డే అంటే అంతకుముందు రోజు, అంటే ఫస్ట్ డే టీచర్ క్లాస్ రూమ్కి వచ్చినప్పుడు పిల్లంతా శత్రువులాగా చూసిరు, రెస్పెక్ట్ చేయలేదు. కానీ అటువంటిది వేయింది ఇప్పుడు. అంటే వాళ్ళంతా కూడా సానుకూల అంశంతో టీచర్ని చూస్తూ ఉన్నారు, టీచర్ పట్ల ఒక మంచి భావనతో చూస్తున్నారు. అంటే ఆ శత్రుత్వం అనేటువంటిది పోయింది. ఐ ఫెల్ట్ దట్ ఐ హ్యాడ్ సంహౌ వన్ ఫర్ మై సెల్ఫ్ ఏ బ్రీతింగ్ స్పేస్ ఎట్ లీస్ట్. అంటే టీచర్ హ్యాపీగా ఫీల్ అవుతూ అంటున్నాడు, అబ్బా నేను పిల్లల్ని మంచి పొజిషన్లోకి, అంటే వీళ్ళందరికీ డిసిప్లిన్ చెప్పడంలో సక్సెస్ అయినా. అంటే ఎస్టర్డే ఏమైంది, వీళ్లకు క్లాస్ చెప్పడంలో సక్సెస్ కాలేకపోయినా కానీ ఇప్పుడు వాళ్ళను మంచి మాటలు చెప్తూ వాళ్ళను నేను చెప్పేది వినేట్టుగా చేయడంలో సక్సెస్ అయినా అని అనుకుంటున్నాడు. ఎందుకంటే టీచర్ చెప్పేది పిల్లలు శ్రద్ధగా విన్నప్పుడే టీచర్కి హ్యాపీనెస్ ఉంటుంది. కాబట్టి నేను చెప్పేదంతా కూడా వీళ్ళు శ్రద్ధగా విన్నారు, సో వీళ్ళందరినీ శ్రద్ధగా వినేట్టుగా చేయడంలో సక్సెస్ అయినా అనుకుంటున్నాడు. దెర్ ఆర్ నో ఫర్దర్ క్వశ్చన్స్. ఎవరు కూడా విద్యార్థులు క్వశ్చన్స్ చేయడం లేదు. సో ఐ టోల్డ్ దెమ్ దే కుడ్ స్పెండ్ ద రిమైనింగ్ మినిట్స్ ఆఫ్ ద పీరియడ్ కన్సిడరింగ్ అండ్ డిస్కసింగ్ ద థింగ్స్ ఐ హ్యాడ్ సెడ్ ప్రొవైడింగ్ దే డిడ్ సో క్వైట్లీ. అంటే ఆ పీరియడ్లో ఇంకొంత టైం మిగిలిందట. సో ఈ పీరియడ్ అంతా కూడా మంచి డిసిప్లిన్స్ ఎట్లా ఉండాలి అని కొన్ని పద్ధతులు చెప్పాడు. సో తర్వాత ఇంకొంత టైం మిగిలింది. ఈ మిగిలిన టైంలో నేను ఏ విషయాలు అయితే చెప్పానో ఆ విషయాల గురించే మీరు డిస్కస్ చేసుకోండి అన్నాడట. ఐ సాట్ బ్యాక్ అండ్ అబ్జర్వ్డ్ దెమ్. సో టీచర్ ఏం చేసిండు, మళ్ళీ తన చైర్లో కూర్చొని అందరినీ విద్యార్థులను గమనిస్తూ ఉన్నాడు. At recess, I went to the staff room and told Mrs. Daly once how I had impulsively compelled her to a talk with the girls. She was quite pleased about it and promised to late on thick. అంటే ఇక బ్రేక్ టైం బెల్ అయిపోయింది. బెల్ అయిపోగానే బ్రేక్ టైం అంటే రీసెస్ అంటే ఇక్కడ మనకి ఏంటి అంటే బ్రేక్ టైం అన్నట్టు. సో బ్రేక్ టైంలో ఈయన స్టాఫ్ రూమ్కి వెళ్ళిండు. స్టాఫ్ రూమ్లోకి వెళ్ళి మిస్సెస్ డేలీ వన్స్ అనే సైన్స్ టీచర్తోని చెప్పిండట, మేడం అనుకోకుండా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసిన, ఏంటిదంటే మీరు వాళ్ళకు నీట్గా ఎలా డ్రెస్ వేసుకోవాలనో, శుభ్రత ఎట్లా పాటించాలో మీరు చెప్తారని చెప్పేసి వాళ్ళకి చెప్పిన. కాబట్టి మీరు ఎలాగైనా సరే అమ్మాయిలకు ఎలా నీట్గా డ్రెస్ వేసుకోవాలి, ఎలా శుభ్రత పాటించాలనే విషయం అమ్మాయిలకు మీరు చెప్తేనే బాగుంటుంది. సో మీరు చెప్పండి మేడం అని అనగానే అప్పుడు ఆమె ఏం చేసిందట, షీ వాజ్ క్వైట్ ప్లీజ్డ్, చాలా హ్యాపీగా ఫీల్ అయిందట అబౌట్ ఇట్, ఆ విషయం గురించి. అండ్ ప్రామిస్ టు లేట్ ఆన్ థిక్ అంటే ప్రామిస్ చేసిందట, సరే సార్ మీరు మీకు వాగ్దానం చేస్తున్నా ఖచ్చితంగా అమ్మాయిలకు ఎలా నీట్నెస్ మెయింటైన్ చేయాలో చెప్తాను అని చెప్పేసి ప్రామిస్ చేసిందట. సో ఇక్కడ టీచరు ఒక విషయంలో సక్సెస్ అయింది. ఎందుకంటే ఏ టీచర్ అయినా ఫస్ట్ టైం ఒక స్కూల్లో టీచింగ్ చేయడానికి వెళ్తున్నప్పుడు కొంచెం ఫియర్ ఉంటుంది. అట్లాంటిది ఫస్ట్ డే ఇబ్బంది అయినా తర్వాత రోజు వాళ్ళందరికీ మంచి డిసిప్లిన్ నేర్పించడంలో సక్సెస్ అయ్యిండు.